హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి చింతపల్లి అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఈ చింతపల్లి విలేజ్ వచ్చేసరికి ఎద్దనపూడి మండలం కిందకైతే వస్తుంది. ఈ ఏరియా వచ్చేసరికి మాటూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. అలాగే నేషనల్ హైవే నుంచి NH16 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామన్నమాట. ఈ తార్ రోడ్కి ఇటు నుంచి మీకు రెగ్యులర్గా బస్సులు నడుస్తాయండి. మీకు ఇటు నుంచి చీరాల, మీకు చిలకలూరుపేట, మాటూరుకు ఆ ఏరియాల బస్సులన్నీ రెగ్యులర్గా తిరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎద్దనపూడి కూడా వెళ్తుంటాయి కాబట్టి, అది మీకు మండలం కాబట్టి రెగ్యులర్ బస్సులన్నీ తిరుగుతుంటాయి. ఈ బస్ రోడ్కి మీకు ఒక ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ల్యాండ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడిని చూసుకొని మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ ప్రాపర్టీ కూడా మా ద్వారా సేల్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ పంపించండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం వచ్చిన డొంక రోడ్డు మీద ఉన్నామన్నమాట. ఇది 30 ఫీట్ల డొంక రోడ్డు అండి. మీకు పొలం వచ్చేసరికి ఇది పొలము. ఈ పత్తి చేనుకి హద్దుగా ఉంటుంది. మీకు మొత్తం 5 ఏకర్స్ అండి. ఇందులో శనగ తోట అయితే వేసేయడం జరిగింది. ఇది బ్లాక్ సాయిల్ అండి. సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ మొత్తం 5 ఏకర్స్ సింగిల్ బిట్ అండి. రోడ్డు కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు 30 అడుగుల డొంక రోడ్డుకి అయితే ఉంటుంది. అలాగే మీకు పంట కాలువ ద్వారా వచ్చే వాటర్ ద్వారా మీకు ఇది సాగు చేయడం జరుగుతుంది అనమాట. ఇది క్లియర్ చూడండి. వాటర్ అయితే రెగ్యులర్గా స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. వాటర్ అనేది మీరు రెగ్యులర్గా చూసుకోవచ్చు. ఇది మీకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. రోడ్డు కూడా ఉంది. డైరెక్ట్ కార్ అనేది మనకి రోడ్డుకి వచ్చేస్తుంది. విలేజ్ బై వాక్ వెళ్ళిపోవచ్చు. మీకు 500 మీటర్స్ లోపలే విలేజ్ అనేది ఉంటుంది. నేషనల్ హైవే వచ్చేసరికి మీకు మాటూరు దగ్గరకు వస్తుంది అనమాట. మాటూరు వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఈ డిస్టెన్సెస్ అన్నీ నేను కింద కవర్ చేస్తాను. ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేది నేను ఇస్తాను. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 5 ఏకర్స్ బిట్ అండి. మీకు శనగ తోట అయితే వేసారు. ఒక పంట మాత్రమే వస్తుంది. ఇక్కడ 2వ పంట వేసుకోవచ్చు. బోర్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ వాటర్ ద్వారా అనేది మీకు సరిపోకపోవచ్చు. బోర్ వాటర్ కూడా పడతాయి మీకు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. చుట్టూతో ఫెన్సింగ్ వేసుకోవచ్చు అండి. మీరు ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. ఎవరైనా ఫామ్ హౌస్ లాంటిది కట్టుకోవాలనుకుంటే మంచి ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు విలేజ్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఇటు కూడా మీకు విలేజ్ ఉంటుంది. 2 విలేజెస్కి మధ్యలో ఉంటుంది ల్యాండ్ అనేది. మీకు 30 అడుగుల డొంక రోడ్డు ఉంటుంది. తార్ రోడ్ నుంచి కూడా మనం ఈజీగా రావచ్చు అనమాట. తార్ రోడ్ దిగితే ఒక 300 మీటర్స్లోనే ఈ రోడ్డు కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బస్ రోడ్ అనమాట. బస్ రోడ్ కూడా ఇది తార్ రోడ్కి బస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఈ ల్యాండ్ మంచి ల్యాండ్ అండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 5 ఎకరాలని చూడమని చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. ప్రైస్ వచ్చేసరికి ఈ ల్యాండ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 17 లక్షలు ప్రతి ఎకరానికి అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇది నెగోషియబుల్గా ఉంటుందండి. మనం డైరెక్ట్ రైతుతో కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు మొత్తం డీటెయిల్స్ చూశారు కదా. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బై బాయ్.